అందరికీ నమస్కారం. నేను మీ సినిమా రాజా. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే సినిమా హుషారు పిట్టల్. హుషారు పిట్టల్ ఈ సినిమాలో హీరోయిన్గా వాసవి గణేశన్, అనుష్ నటించారు. ఈ మూవీకి డైరెక్టర్ భిక్షు. మరి మూవీ ఎలా ఉందంటే బాగుంది. మనమేదో టీజర్ ట్రైలర్ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాము, కానీ మూవీకి వెళ్ళాక ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మూవీ టీం. మూవీ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ మూవీలో మెసేజ్ ఏంటంటే అది నేను ఇప్పుడే చెప్తే మీకు స్పాయిలర్ అవుతుంది. మూవీకి వెళ్ళి చూడండి. ట్విస్ట్లు ఏం లేవు, నార్మల్. అది ఆయనకి ఏ రకంగా ఎక్కరవుతుందో మరి ఆ దేవునికే తెలవాలి. రాత్రంతా ఫోన్లో ఒకటే గుయ్యా. నువ్వు స్కూల్లో ఫస్ట్ వచ్చినట్టే కాలేజ్ కూడా ఫస్ట్ రావాలరా. ఇప్పుడు కాలేజ్లో స్టేట్ ఫస్ట్ వస్తా. అద్దిరా నువ్వురా. ఈ మూవీకి ఒక స్పెషల్ ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ మూవీ ఇది. అంటే ఫస్ట్ డెబ్యూట్ మూవీ వాళ్ళిద్దరికి. కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగా నటించారు. మనకి ఎక్కడ వాళ్ళు నటిస్తున్నట్టుగాను ఫస్ట్ వాళ్ళు అంటే కొత్తగా చేస్తున్న వాళ్ళు అనిపించదు. ఎక్స్పీరియన్స్ హీరోయిన్గా అనిపిస్తుంది. చూస్తుండు అక్క అక్క ఆడు మళ్ళీ చూస్తుండు. నేను చూస్తా. పెట్టి పెట్టి చిట్టి చిట్టి. ఒకవేళ నేను చూసిందనుకో నొసలెగిరి. ఈ మూవీకి ప్లస్ పాయింట్ అంటే పాజిటివ్ ఏంటంటే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే డబుల్ మీనింగ్ కామెడీనే, కానీ చాలా బాగా నవ్వొస్తుంది. మీరు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆ కామెడీని. ఈ మూవీ స్టోరీ ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది. నిబ్బి లవ్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు వాటి వల్ల ఎలా బాధపడ్డారు, వాటి నుంచి ఎలా భయపడడం బయటపడ్డారు, ఇవన్నీ చాలా బాగా చూపించారు. ఇప్పుడే ఒకరిని చూసినా నన్ను చూడగానే ఉన్న చెప్పమన్నది. ఈ మూవీలో ఒకటే పాట ఉంది, హుషారు పిట్టల్ పాట. ఆ సాంగ్ చాలా వైరల్ అయింది. సాంగ్ వినడానికి చాలా బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఈ మూవీలో హీరోయిన్ లవ్లో పడతారు. ఆ తర్వాత ఆ వయసులో ఆ మైండ్ ఎలా ఉంటుంది అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. మీకు కూడా చిన్నప్పుడు ఏమన్నా లవ్ స్టోరీలు ఉంటే ఈ మూవీకి వెళ్తే ఖచ్చితంగా మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు అట్లాంటి అదృష్టం లేదు, ఎందుకంటే నేను బాయ్స్ హాస్టల్లో చదువుకున్నా. సో ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. యోత్రా ఇది ఇంత ఫాస్ట్గా ఉంది. మై పోరి అబ్బా అబ్బా హుషారున్నావు. చిట్టి పిల్ల, నాదో ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ చేసిర్రా మీరు? అసలు ఏమైతున్నావో ఏం చేస్తున్నావో. ఈ చిత్రం ఏంటంటే ఈ మూవీలో ట్విస్ట్ లేదని చెప్పిన కదా, లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. కానీ టీఎఫ్ఐ బానిసలు, సినిమా లవర్స్ ఆ ట్విస్ట్ని ట్విస్ట్లా ఫీల్ అవ్వరు. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అదే ట్విస్ట్ అని. సో మీరు హుషారు పిట్టల్ చూడాలా వద్దా అనే ప్రశ్న ఉంటే చూడండి. మీరు కనుక పేరెంట్స్తో వెళ్ళినా పర్లేదు, మీ ఫ్రెండ్స్తో వెళ్ళినా పర్లేదు, కానీ సినిమాని ఖచ్చితంగా చూడండి. పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే వాళ్ళకి మంచి మెసేజ్ ఉంది ఈ మూవీలో. ఖచ్చితంగా పేరెంట్స్ చూడాలి. అండ్ డైరెక్టర్ భిక్షు ఒక డెబ్యూట్ మూవీ చాలా బాగా తీశారు. మూవీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మీ సినిమా రాజా రివ్యూ ఆన్ హుషారు పిట్టల్. దయచేసి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను కొత్తగా యూట్యూబ్లో ఎదగాలని అనుకుంటున్నాను. అందుకే ఎవరు పెట్టని పేరు పెట్టాను, సినిమా రాజా అని. దయచేసి మీ సినిమా రాజాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.